5 దశాబ్దాల సింగింగ్ కెరీర్, కనీసం 3 తరాల వ్యక్తులకి గాత్రదానం. సో ఈ గాత్రదానంతో ఆయా నటులు వారి పాత్రలకు జీవం పోయగలిగారు. ఆ గానం గంధర్వం అయింది. మనలాంటి అభిమానులందరికీ అనునిత్యం అనుక్షణం ఆ పాటలు వినడం ఒక వ్యసనంగా మారింది. సో అటువంటి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మనందరం బాలు సార్గా, బాలు గారిగా అభిమానంగా పిలుచుకునే శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఒక చక్కటి మొబైల్ యాప్ జిల్మోర్కు ప్రచారకర్తగా ప్రస్తుతం ఆయన మన ముందు ఉన్నారు. 23rd వైజాగ్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్. నోట్ చేసుకో సార్. 23rd కోసం మనల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదు సార్. హలో సార్, జిల్మోర్ యాప్ సూపర్ సార్. సింగర్స్ కి, ఆర్టిస్టులందరికీ చాలా ఈజీగా పని దొరుకుతుంది. ఈ జిల్మోర్ యాప్ వల్ల మన కళాకారులందరం చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అర్థమైందండి. జిల్మోర్ ఆన్లైన్ యాప్ ద్వారా మీ ఈవెంట్ని మీరే బుక్ చేసుకోవచ్చు. జిల్మోర్.com, ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ ఎంటర్టైనర్ అండ్ సెలబ్రిటీ బుకింగ్ ప్లాట్ఫామ్. జిల్మోర్ను మనం ఇంతకుముందే పరిచయం చేయడం జరిగింది. జిల్మోర్ అనేది ఒక మొబైల్ అప్లికేషన్, ఒక వెబ్సైట్ కూడా జిల్మోర్ పేరిట ఉంది. సో ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైనా నటీనటులను కానీ, యాంకర్స్ని కానీ, మ్యూజిషియన్స్ని కానీ, ఆర్ ఈవెంట్ ఆర్గనైజర్స్ని కానీ సమకూర్చుకోగలిగే ఒక చక్కటి మొబైల్ అప్లికేషన్ బాలుగారు ప్రచారకర్తగా ఉన్నారు. సో ఆ ప్రచారం సందర్భంగా మనం వారితో కలవడం జరిగింది. వారిని అడిగి జిల్మోర్తో ఆయన అసోసియేట్ ఎందుకు అయ్యారు, అలాగే ఎటువంటి ఆయన పాటల ప్రయాణం గురించి కూడా కొద్దిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలు గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. జిల్మోర్తో మీరు బ్రాండ్ అంబాసిడర్గా అసోసియేట్ అయ్యారు. సో జిల్మోర్ని అంటే సారథి గారు మీకు వ్యక్తిగతంగా నచ్చడం వల్ల జరిగిందంటే మీరు చాలా చూజీగా ఉంటారు, చాలా సెలెక్టివ్గా ఉంటారు. ఏ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్ని ఎండోర్స్ చేయరు అన్న ఒక నమ్మకం మాకందరికీ ఉంది. సో జిల్మోర్తో ఎందుకు అసోసియేట్ అయ్యారంటే ఆ కాన్సెప్ట్ నచ్చడం వల్ల లేదా సారథి గారు నచ్చడం వల్ల? ముందుగా వేరే ఒక ప్రోడక్ట్ గురించి మేము మాట్లాడాలన్నా కూడా అది ముందు అందరికీ తెలిసినటువంటిదే అయి ఉంటుంది. నాకు కూడా దాని గురించి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ముందుగానే అది చేయొచ్చా చేయకూడదా అని ఒక నిర్ధారణకు రావచ్చు. కానీ ఈ జిల్మోర్ అప్లికేషన్ గురించి కానీ, జిల్మోర్ అనేటటువంటి ఒక వేదిక, దీనివల్ల ఏం జరుగుతుంది అనే విషయం సారథి గారు వచ్చి చెప్పే వరకు నాకు తెలియదు. ఆయన శ్రీమతితో ఒకసారి వచ్చారు. ఆయన కోసం నేను ఒప్పుకోవాలంటే ఆయన నాకు ముందు పరిచితులై ఉండాలి. నాకు తెలియదు. జిల్మోర్ గురించి మాట్లాడాలి అని అనగానే ఎవరైనా సరే ముందు చెప్తారు కదా, రండి అన్నాను. నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను చేసే ఏ పనైనా సరే అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక సాంస్కృతిక కార్యక్రమము లేకపోతే 10 మందితో కలిసి చేసే కార్యక్రమము నేను నా భక్తి కోసం చేస్తాను. దానికి నేను పారితోషికం తీసుకుంటాను. కానీ అది చేసేవాళ్లకు, చేయించుకునే వాళ్లకు, చేసేవాళ్ళకు కాకుండా 10 మందికి నిజమైన ఉపయోగకారిగా ఉండాలి. నేను దాని గురించి బాగా ఆలోచిస్తాను. ఇక్కడ వైయక్తికంగా నాలాంటి కళాకారుడు 52 సంవత్సరాలు 53 సంవత్సరాల క్రితం పడ్డ ఇబ్బందులన్నింటినీ, అంటే సినిమా పరిశ్రమలోకి పాడడానికి రావడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డాం, అలాగే నాకంటే ముందర వాళ్ళు ఎంతెంత కష్టాలు ఇంకా ఎంత కష్టాలు పడి ఉంటారు, ఇవన్నీ ఆలోచించుకుని, ఎందుకంటే ఒక సంగీత దర్శకుడి దగ్గరకో, ఒక నిర్మాత దగ్గరకో, ఒక డైరెక్టర్ దగ్గరకో వెళ్ళి నేను పాడతాను అని ముందు వాళ్ళని కలవడానికే కొన్ని నెలలు పడుతుంది. కలిశాక వాళ్ళు బిజీగా ఉంటే ఫలానా రోజు రండి, అప్పుడు మీ పాట వింటామంటారు. ఆ రోజు వాళ్ళు దొరక్కపోవచ్చు. ఇది చాలా నిరంతరంగా కాలికి బలపం కట్టుకున్నట్టు తిరిగిన తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళకి పాడడానికి వినిపిస్తే, వాళ్ళకి నచ్చితే తర్వాత అవకాశాలు అనేది వాడి రాతను బట్టి రావడం ఉంటుంది. నా విషయంలో ఇలాగ అన్నీ జరిగినా కూడా ఇక నాకు దొరకదు అనుకుని నేను విసిగి వేసారి నాకెందుకు చదువుకోవడానికి వచ్చాను, ఆ పని చేసుకుంటాను అని నిర్ణయించుకున్నప్పుడు కోదండపాండి గారు నన్ను పట్టి తీసుకొచ్చారు. మహానుభావుడికి ఎప్పుడు నేను ధన్యవాదాలు చెప్తాను. ప్రస్తుత కాల పరిస్థితులు ఏంటంటే చాలా వేదికల ద్వారా, చాలా మాధ్యమాల ద్వారా పాడేవాళ్ళు ఎవరని, వాళ్ళ ముఖ కవళికలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఒడ్డు పొడుగు ఎంత, వాళ్ళు ఏంటి, పెళ్లి చేసుకున్నారా, పిల్లలు ఎంత, అన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. అది మాధ్యమంలో జరుగుతున్న డిఫరెంట్ ఛానల్స్లో వాటిల్లో వస్తున్న కార్యక్రమాల ద్వారా వాళ్ళ ప్రతిభ ఏమిటని అందరికీ తెలుస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది విషయం ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు పాడతా తీయగా ద్వారా వస్తే ఒక గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు పాడతా తీయగాలో పాల్గొనడానికి ఒక సిరీస్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ అనుకునే వ్యక్తి వయసుతో ఉన్నటువంటి వాళ్ళతోటి కార్యక్రమం చేయాలి కదా. అందులో వాళ్ళు సెలెక్ట్ కాగలగాలి.
సెలెక్ట్ అయ్యే టాలెంట్ ఉన్నా కూడాను అంతమందిని తీసుకోలేకపోవచ్చు. ఒక సిరీస్ చేయాలంటే ఒక 20 మందిని తీసుకుంటాం. ఈ ఇబ్బందులన్నీ గుర్తులో పెట్టుకొని వాళ్ళు చేయదలుచుకుంది చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా సంతోషం వేసింది. ఎవరైనా సరే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం, అయ్యా నేను పాట పాడతాను, లేకపోతే నేను డాన్సర్ని, లేకపోతే నేను మంచి యాంకర్ని, సభను బాగా నిర్వహించగలను, లేదా నేను మ్యాజిక్ చేస్తాను, ఒక ఈవెంట్ నాకు అప్పగిస్తే నా వెనకాల మిత్రులు ఉన్నారు మేము బాగా చేయగలం అని వాళ్ళ టాలెంట్కు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోను అప్లోడ్ చేయడం అంటే ఉత్తిన అనేస్తే అంత మాత్రం చేత ఎవరు నమ్మరు కదా. అది ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని అంటే స్తోమతను బట్టి, ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఎలా దొరుకుతారు, వాళ్ళు సెక్రటరీలు ఎవరు అందరూ తీసుకుంటారు. ముఖ్యంగా తెలియని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళని ఎలా అప్రోచ్ చేయాలో తెలియకపోవచ్చు. అది ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది అనమాట. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేది. ఎంతమందిలో నిద్రాణమైనటువంటి శక్తులు ఉన్నాయో మనకు తెలియదు, ఎంతెంతమంది గొప్ప గొప్ప కళాకారులు కావచ్చో మనకు తెలియదు. సో దానికి ఉపయోగపడుతుంది కాబట్టి నా ద్వారా దాన్ని గురించి 10 మందికి తెలియజెప్పేటటువంటి ఒక ఉద్యోగం ఇచ్చిన సారథి గారికి వారి శ్రీమతికి నేను సర్వదా కృతజ్ఞ. అంటే నార్మల్గా ఆయన మీ దగ్గరికి వచ్చినప్పటికీ అది కేవలం ఐడియా స్టేజ్లో ఉంటుంది. సో ఒక స్టార్టప్ ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో మీకు తెలియదు కాదు. సో ఆయన ఐడియాని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఆ ఐడియాని సక్సెస్ఫుల్గా మార్కెట్లో ప్రవేశపెట్టగలుగుతారు, ఇంతమందికి నిజంగానే మీరు చెప్పినట్లుగా ఉపాధి కల్పించగలుగుతారు అన్న నమ్మకం ఎలా? ముందు ఏమిటి చేయబోతున్నారు అన్న దాని మీద నమ్మకం కలగాలి. రిజల్ట్ ఏమిటి, ఫలితాలు సక్సెస్ఫుల్గా అవుతాయా లేదనని దేవుడు తప్ప మరో ఎవ్వరు కూడా నిర్ణయించలేరు. ఒక సినిమాను కూడాను ఒక లబ్ధ ప్రతిష్ఠలైన గొప్ప గొప్ప డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు అందరినీ పెట్టి చాలా టెక్నాలజీతో తీయదు సినిమా. జాతకం నిర్ణయించేది జనంలోకి వెళ్ళిన తర్వాతే. సో ఏదైనా ముందు బయటికి రావడానికి నేను కనుక సహకరించగలిగితే, నాకు తోచింది ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వ్యాపారమే, కానీ ఆ వ్యాపారం ద్వారా ఎంతమందికి లబ్ధి జరుగుతుంది, ఎంతమందికి భోజనం కలుగుతుంది, ఎంతమందికి గుర్తింపు జరుగుతుంది, వాళ్ళు దీని గురించి నిజంగా నిబద్ధతతో ఆలోచిస్తున్నారా లేదా అని కాసేపు మాట్లాడడం వల్ల మనం నిజమైన వాడు ఎవడైనా 2 చెవుల మధ్య బుర్ర ఉన్నవాడికి తడుతుంది. అది నాకు అలా అనిపించింది, ఆ నమ్మకం కలిగింది. బికాజ్ అందుకనే ఒకవేళ అది కాకపోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. అది కనుక జరగలేదు అనుకుంటే ఓకే, ఏదో ఫెయిల్యూర్ అయింది ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళు కూడా ఇది అనుకొని ప్రారంభించిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా సక్సెస్ లేని దొరకలేదండి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ ఏంటి ఇబ్బంది, దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అని. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడున్న ఆబ్స్టకల్ ఏమొచ్చిందంటే ఒక ఊరి నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేయడం, లేకపోతే వీళ్ళు యాప్ ద్వారాను మాకు ఫలానా అమ్మాయిని చూసామండి, అందులో బాగా పాడుతోంది, ఆ అమ్మాయి ద్వారా కచేరీ కావాలి, ఆ అమ్మాయిని మాట్లాడతారు, ఆవిడ పారితోషికం నిర్ణయిస్తారు, పంపిస్తారు. ఇప్పుడు తను అక్కడికి వెళ్తుంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ తీసుకునే వాళ్ళు ఆ అమ్మాయిని సక్రమంగా గమనిస్తారో లేదో, వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేస్తారో లేదో, వాళ్ళకి సరైన భోజన సదుపాయాలు అన్నీ చేస్తారో లేదు, వెళ్ళిన అమ్మాయి కూడా సక్రమంగా బిహేవ్ చేస్తుందో లేదు, ఇవన్నీ కూడా మనకు తెలియదు. వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి నిజంగా నచ్చలేదనుకోండి, రకరకాల కథలు చెప్పొచ్చు, అమ్మాయి సరిగ్గా బిహేవ్ చేయలేదండి, గర్వంగా ఉంది, అదని ఇదని. వీళ్ళు కూడా ఆ అమ్మాయిని పిలిచి మళ్ళీ మాట్లాడితే నేను అలా కాదండి, వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదని ఆ అమ్మాయి చెప్పచ్చు. సో దేర్ మస్ట్ బి ఏ పర్సన్ హూ టేక్స్, మధ్యలో ఒక క్యాటలిస్ట్ కావాలి దీనికి. అందుకనే వారి భార్యకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇది మన ఫ్రాంచైజ్గా ఇస్తే, నేను చేసిన యాడ్ కూడా అది యాప్తో పాటు మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ ఫ్రాంచైజ్ని తీసుకుని మీ ఊళ్ళో మీరు ఆ ఫ్రాంచైజ్ ద్వారా మీరు అక్కడున్న కళాకారులన్నీ మీరు ముందుకు తీసుకురావచ్చు, లేదా ఎవరెవరు మీ ఊరిలో ఉన్నటువంటి మీకు సంబంధించిన వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో జిల్మోర్ ద్వారా వాళ్ళని మీరు తెప్పించవచ్చు. వాళ్ళ సదుపాయాలు, అలాగే ఇప్పుడు కార్యక్రమం చేయదలుచుకున్న వాళ్ళకి కావాల్సినటువంటి ఆ స్థాయికి సంబంధించింది వీళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి ఆ మధ్యవర్తి, ఆ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళ రిప్రజెంటేటివ్గా, ఆర్టిస్ట్ రిప్రజెంటేటివ్గా, అట్ ది సేమ్ టైం కార్యక్రమం చేయించుకున్న వాళ్ళ రిప్రజెంటేటివ్గా అందరికీ తల్లో నాలుగులాగా ఉంటూ ఏ ఇబ్బంది లేకుండా చూడడం కోసమని ఇలా ఒక ఫ్రాంచైజ్ మనం అందరికీ ఇస్తే బాగుంటుందని ఆవిడ అనుకోవడం వల్ల దట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా ఐ థాట్. అండ్ ఇప్పుడు అది వాళ్ళు వెబ్సైట్లో పెట్టగానే మన దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా దీనికి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆల్రెడీ ఒక 7 రాష్ట్రాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ ఫ్రాంచైజ్ తీసుకొని
ఇక్కడున్న కళాకారులను అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడున్న కళాకారులకి ఇక్కడికి వచ్చే అవకాశాలు కల్పించడం చేస్తున్నారు. అలాగే ఇంగ్లాండ్లో కూడా, యూకేలో ఒకరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ఏదైనా ఫలితం ఏమిటి అనేది మనం చిత్తశుద్ధితో చేసిన తర్వాత వచ్చే కాలమే చెప్తుంది ఆ ఫలితం ఏంటని. నాకు నమ్మకం ఉంది దీనివల్ల చాలామందికి మంచి జరుగుతుంది. చాలామంది కళాకారులకి, రకరకాల కళల్లో నిష్ణాతులైన వాళ్ళకి, నిష్ణాతులు కావాలనుకుంటున్న వాళ్ళకి, పైకి వస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్లాట్ఫామ్ జిల్మోర్ అనేటటువంటిది చాలా సహకారిగా ఉంటుందని నా అభిప్రాయం. సో సారథి గారు, కంగ్రాచులేషన్స్. జస్ట్ అలా అనౌన్స్ చేశారా లేదో 7 రాష్ట్రాల నుంచి, అమెరికాలోని 7 రాష్ట్రాల నుంచి మీకు ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ రావడం, వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే బహుశా రాబోయే రోజుల్లో 50 రాష్ట్రాల నుంచి కూడా మీరు ఫ్రాంచైజీస్ని నియమించుకోవడం, ఆ తర్వాత ఇతర దేశాలు కూడా విస్తరించడం, ఇవన్నీ జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే 10 నెలల ప్రయాణం. సో బాలుగారితో ఇదే హోటల్లో మనం 10 నెలల క్రితం కలిసాం. ఇక్కడ మీ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది, మీ సంస్థను లాంచ్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్. సో ఈ 10 నెలల ప్రయాణంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మనం కూడా 2-3 సార్లు కలిసినప్పుడు మీరు చెప్పడం జరిగింది ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారని అంశాన్ని. బట్ మీలో నాకు నచ్చేది ఏంటంటే పర్సనల్గా కాన్ఫిడెన్స్. సో మనం చేసేస్తామండి, మనం తప్పకుండా అయిపోతుందండి అని అంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ రియల్లీ గ్రేట్ బూన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. చేసేస్తామండి అని చెప్పేసి చేయలేకపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తాడు. 10 నెలలు అయిన తర్వాత ఒక తల్లి, జిల్మోర్ అన్న తల్లి, ఒక మంచి ప్రాజెక్ట్ని ప్రసవించింది. అది వృద్ధిలోకి రావడానికి ఇంక వాళ్ళు మనం అందరం కలిసి పనిచేయాలి. క్లయింట్స్ నుంచి మీకు ఎటువంటి ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎటువంటి డిమాండ్ ఎక్కువ ఏ రకమైన కళాకారులకు లభిస్తుంది, అంటే మ్యూజిషియన్స్గా, యాంకర్స్? సో చాలా బాగుందండి రెస్పాన్స్. ఫస్ట్ మాకు ఒక 3-4 మంత్స్ పట్టింది. ఇది మేము లాంచ్ చేసిన తర్వాత కూడా ఒక 3-4 మంత్స్ అప్పటికి మాకు ఈ ఇన్వెంటరీ, అంటే ఆర్టిస్టులు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 150 మెంబర్స్ వరకే ఉన్నారు. అది కూడా ఏంటంటే అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి ఏం తెలియదు. తర్వాత మేము జిల్మోర్ సో అండ్ సో అని చెప్పి ఇలా లాంచ్ చేసామని చెప్పి, తర్వాత అప్పటికి కూడా ఇంకొంచెం అవేర్నెస్ రాకపోతే మేము నెక్స్ట్ ఆడియో లాంచ్కి వెళ్ళడము, ఈ డైరెక్ట్గా ఆడియో ఎక్కడ మన టార్గెట్ ఎక్కడుంది, అంటే ఆర్టిస్టులు కావాలి మనకి. సో వాళ్ళు ఎక్కడుంటారు అంటే మీరు సినిమాల ఇండస్ట్రీలోనో, లేకపోతే మూవీ ఇండస్ట్రీలోనో, ఇంకెక్కడ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో. సో ఆ ఏరియాలోకి వెళ్ళి కొంచెం మేము బ్రాండ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ మన దాంట్లో అసోసియేట్ అయ్యారు. క్లోజ్ టు ఇప్పుడు వరకు ఒక 500+ ఆర్టిస్ట్ మనతో అసోసియేట్ అవుతున్నారండి. దీంట్లో రకరకాల ఆర్టిస్ట్. సో సింగర్స్ అనేది వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్, సింగర్స్, యాంకర్స్, మిమిక్రీ, మ్యూజిషియన్. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక మ్యారేజ్ సెలబ్రేట్ చేస్తున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఒక స్తోమత ఉన్న వ్యక్తి ఒక మ్యారేజ్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు, వాళ్ళ కూతురుకు ఎవరు ఉంటే ఏం చేయగలరు? సో అక్కడ రిసెప్షన్ దగ్గర, సంగీత్ దగ్గర నుంచి రిసెప్షన్, మెహందీ, ఓకే, తర్వాత మ్యారేజ్లో కూడా లైవ్ కామెంటేటర్, ఓకే. సో ఇంకేమైనా చేయగలమా? ఇంకేమైనా అంటే మన చేతిలో ఉన్నది ఏంటి? ఇవన్నీ ఆలోచించి ఒక్కొక్క టీమ్ని మేము హైర్ చేసుకుంటూ అసోసియేట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అది వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ బిల్డింగ్ ద ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ ఇన్ ద సెన్స్ టెక్నాలజీ టెర్మినాలజీ ప్రకారంగా మా సైడ్ సప్లై సైడ్ రిసోర్సెస్. సో మేజర్గా అది. నెక్స్ట్ వచ్చేసి మాకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ స్టార్ట్ అయినాయండి బాగా. ఇప్పటివరకు మేము 350+ బుకింగ్ చేసాం లాస్ట్ 10 మంత్స్లోనే. సో అంటే యావరేజ్ మనకి లాస్ట్ 4-5 మంత్స్లో ఎక్కువ ఉన్నాయి బుకింగ్స్. ఫస్ట్ 4-5 మంత్స్ పెళ్ళిళ్ళ సీజన్, అంతకుముందు పుష్కరాల సీజన్ కాబట్టి కొద్దిగా ముహూర్తాలు లేకపోవడం ఇవన్నీ జరిగింది. రైట్. ఇప్పుడు ఇక ప్రతిదానికి ఆల్మోస్ట్ కాలేజ్ ఈవెంట్స్, మ్యారేజెస్, నాట్ ఓన్లీ దట్, ఇంకా నేమ్ ఇట్ ఎనీ ఈవెంట్. సో జిల్మోర్ ఉంది. సో జిల్మోర్ నుంచి ఏ ఆర్టిస్ట్ని తీసుకొచ్చుకోవాలి, ఎలా ఉంటుంది, అలాగే ఫేమస్ ఆర్టిస్టులు వాళ్ళ క్యాలెండర్ ఎలా ఉంటుంది. సో మేజర్గా ఇప్పుడు మాకుంటే ఎక్కువ వచ్చేది ఏంటంటే యాంకర్స్ అండ్ సింగర్స్కి ఒక కైండ్ ఆఫ్ 60% డిమాండ్ ఉందండి. ఓకే, అది కూడా ప్రైస్ రేంజెస్ అబోవ్ 50,000 నుంచి ఆ లెవెల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 10,000 నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో బట్ మేజర్గా ఏంటంటే యాంకర్స్, సింగర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. తర్వాత డిఫరెంట్గా చేసేవాళ్ళు, స్కిట్ చేసేవాళ్ళు, కామెడీ స్కిట్ చేసేవాళ్ళు, కొత్తగా అసలు ఇంకేదైనా ట్రై చేద్దాము. ఓకే, నేను ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ నుంచి కామెడీ స్కిట్స్ కూడా డిమాండ్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ లైవ్లో కావాలి. మేము ఎప్పుడు ఒకటే ఆలోచిస్తామండి. నేను యూఎస్ఏకి మనకి మధ్య ఆల్మోస్ట్ 5 years 10 years డిఫరెన్స్ వస్తూ ఉండేది. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇండియాలో మనకి ఏం జరుగుతుంది విచ్ ఈజ్ యాజ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు అక్కడ ఏంటి లైవ్ టెలికాస్ట్లోనే జరగడం, ప్రోగ్రామ్ జరగడం, దాన్ని ఇప్పుడు బాగా ఎక్కువ ఎంజాయ్ చేయడం అలా జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో మూవీ ఇండస్ట్రీ ఉంటుంది, దాన్ని గ్రీన్. అట్ ద సేమ్ టైం ఇది కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. లైవ్గా నేను చూడాలి, ఆర్టిస్ట్ని చూడాలి, చూసిన తర్వాత నేను అంత లైవ్ ఈవెంట్ చేయాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్కి మనం ముందుగానే రెడీ అయిపోతున్నాం, ప్రిపేర్ అయిపోతున్నాం. ఓకే, సో లాస్ట్ ఒక 4-5 monthsలో బుకింగ్స్ బాగా పెరిగినాయండి. సో మేము ఈ సీజన్లో ఒక అవార్డు కూడా ఇచ్చాము, బెస్ట్ టాప్ రేటెడ్. అంటే బేసిక్గా మాకు ఎలా ఉంటుందంటే ప్రతి సీజన్లో ఒక కొత్తగా ప్రోగ్రెస్ పెడుతున్నాము.
ప్రతి సీజన్లోనూ ఎవరైనా బెస్ట్ రేటెడ్ ఉన్నారు అన్నప్పుడు మీ కస్టమర్ రివ్యూస్ అనేది తీసుకుని ఎవరెవరికి ఎంత రేటింగ్ వచ్చింది అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఆర్టిస్టులు కూడా ఏంటంటే జిల్మోర్లో నేను చేయడం వల్ల నాట్ ఓన్లీ మనీ, నాట్ ఓన్లీ సెక్యూరిటీ, నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్, బట్ ఇంకా రికగ్నైజ్ కావాలి, మనం ఏం చేయాలి అనే వేలో మేము స్టార్ట్ చేసాం. సో దాంట్లో మేము ఇక బెస్ట్ రైటింగ్ అవార్డ్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈసారి ఫస్ట్ ఈ సీజన్లో వచ్చింది యాంకర్ లాస్యాకి వచ్చిందండి. సో మేజర్గా అది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్ 10 monthsలో మేము చూస్తున్నప్పుడు ఏంటంటే ఎత్తుపల్లాలు అప్ అండ్ డౌన్స్ అంటారు కదా. సో మేజర్గా బాలు సార్ చెప్పినట్టుగా ఫిజికల్ ప్రజెన్స్ అనేది చాలా మ్యానిటరీ అయిపోయింది. మేము ఒక టైంలో ఇక అనుకున్నాం ఏంటి అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఓన్ బ్రాంచెస్ ఇన్ అట్లీస్ట్ 3-4 డిస్ట్రిక్ట్స్కి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాల్సిందే. సో మనకి అది ఉంటే బాగుంటుంది, మానిటరింగ్ కానీ పర్సనల్గా రిసీవ్ చేసుకోవడం కానీ టచ్ చేయడం కానీ అలా ఉంటుంది. ఆ టైంలో మాధురి గారికి వచ్చిన ఐడియా ఏంటంటే మనమే చేస్తాం ఎవ్రీథింగ్ మనమే, కానీ మనం చేసే దాంట్లో కాకుండా ఇంకా ఎంటర్ప్రినర్స్ చాలామంది ఉన్నారు, మనలాగా ఎంతోమంది ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి కాస్త ఉపాధి కల్పించినటువంటి వాళ్ళకి ఒక న్యూ బిజినెస్ ప్లస్ వాళ్ళ స్ట్రెంత్ మన స్ట్రెంత్ అవ్వాలి, మన స్ట్రెంత్ వాళ్ళ స్ట్రెంత్ అవ్వాలి. వాళ్ళకి లోకల్లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ కాలేజీ లాస్ట్ 10 years నుంచి నేను ఈ ఈవెంట్స్ చేస్తాను, ఈ కాలేజెస్లో ఏ జరుగుతుంది, ఈ స్కూల్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి అది స్ట్రెంత్. ఆ లోకల్లో మన స్ట్రెంత్ మన దగ్గర ఇన్వెంటరీ, పంక్చువాలిటీ, ఓకే, సో పర్ఫెక్ట్గా వెళ్ళడం రావడము. మీ వెబ్సైట్ ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చూశాను, చాలా చక్కగా పనిచేస్తుంది. ఆల్ ఫిల్టర్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. అలాగే ఇందాక బాలు గారు చెప్పినట్లుగా బాలు గారు వలన ఒక అటెన్షన్ మీకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ అసలు పని చేయాల్సినంత మీరు మీ అది దానివల్ల మాకు ఒక ధైర్యంతో పాటు భయం కూడా ఉంది. ఇప్పుడు బాలు గారితో పాటు ధైర్యం ఉంది, అట్ ద సేమ్ టైం మాకు కొంచెం భయం కూడా ఉంది. త్వరగా ఫాస్ట్గా ఇది ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయా, టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లెట్ మేక్ ఇట్ ఫాస్ట్. అలా 10 months అయిపోతుంది. మనం అనుకున్న దానికన్నా ఓకే అనుకునేది మేము అనుకున్నాం, పర్లేదు, మంత్లీ ఒక 25-30 ఇన్వెస్ట్మెంట్ కూడా లభించిందా మీకు? ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్ట్మెంట్ కూడా 1 year వరకు రేజ్ చేసాము రీసెంట్గా. సో అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్. ఓకే, ఫస్ట్ బూట్ స్టాప్ చేసినప్పుడు మేము ఒక 65-70 lakhsతో మేము స్టార్ట్ చేసాము. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇంకో 1 crore వరకు రేజ్ చేసాము. సో ఇప్పుడు ఇమీడియట్గా ఫ్రాంచైజ్ ద్వారా US, UKలో స్కేల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మేము అనుకున్నట్టుగా యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ ఒక 6 months నుంచి 1 year టైంలో అట్లీస్ట్ 10-15 countries జిల్మోర్ అనేది ప్రజెన్స్ ఉండాలి. ఆల్రెడీ 2 countries అయిపోయినాయి, మినిమం 10-15 countries అనేది మేము ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్లీ అండి, మీకు తప్పకుండా దొరుకుతుందని అనుకున్నా. బాలు గారు ఉన్నారు కాబట్టి మా ప్రేక్షకులందరూ. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్, మన AP, తెలంగాణలో కూడా క్లోజ్ టు ఒక 50-60 ఫ్రాంచైజ్ మేము ప్లాన్ చేస్తున్నామండి. అంటే ప్రతి ఒక్క ఏరియా వైజ్గా ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మరి డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయగలరు. వీరి వల్ల మీ మార్కెటింగ్ కసరత్తు ఏదైతే ఉందో అది వేగం పుంజుకుంటుంది. చాలా బాగా అండి. సో ఇది మేజర్ కాన్సెప్ట్. అంటే మేము వన్ ఆఫ్ ది ఎంటర్ప్రెనర్, వీ వాంట్ టు మేక్ సమ్ ఆఫ్ ది పీపుల్ టు జాయిన్ యాజ్ ఎంటర్ప్రెనర్. ఓకే, అండ్ ఆర్టిస్ట్ మేక్ దెమ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా అండి బేసిక్గా. సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా. సో అదంతా కూడా నెగోషియబుల్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. సో మనం ఒక విజయవాడ అన్నప్పుడు మాకు ఇప్పటికీ విజయవాడ నుంచి ఆల్మోస్ట్ 7-8 రిక్వెస్ట్ పైప్లైన్ ఉన్నాయి. ఇది ఈరోజు మేము ఫ్రాంచైజ్ లాగెట్ చేయకముందే మాకు ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్, వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ చూసుకుని ఫిల్టర్ చేసిన తర్వాత కొంతమంది చూజీగా ఉన్న వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ చేస్తాం. సో అంతే తప్పించి ఇది ఓకే ఐ హ్యావ్ ద మనీ ఐ విల్ బై ద ఫ్రాంచైజీ అంటే వీ కెనాట్ గివ్ లైక్ దట్. జిల్మోర్ తరఫున, బాలసుబ్రహ్మణ్యం తరఫున, జిల్మోర్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరి తరఫున పాటలు బాగా విని, బాలసుబ్రహ్మణ్యమే కాదు అన్ని పాటలు విని ఆనందించే అందరి గాయకుల తరఫున, విని ఆనందించే ప్రేక్షకుల తరఫున, మా సినిమా ఎంటైర్ పరిశ్రమ తరఫున కూడా ఇది క్షేమకరమైనటువంటి దీపావళి కావాలి. క్షేమకరం అంటే రిలీజ్ అయిన సినిమాలన్నీ డబ్బులు సంపాదించుకోవడం దృష్టితో చెప్పట్లేదు, అలా జరగడం సంతోషకరమే. ఎందుకంటే దీపావళి అనగానే పక్క రోజు పేపర్లో ఎంతమంది చేతులు కాలాయి, ఎంతమంది కాళ్ళు కాలాయి, ఎంతమంది గోదాములు తగలబడిపోయాయి అనుకుంటారు. మనం దాన్ని కొంచెం ఈ శబ్ద కాలుష్యాన్ని తక్కువ చేసుకుంటాం. ప్రకృతిని గురించి కూడా ఆలోచించండి. దాని మీద అనవసరంగా కాల్చే దాని మీద డబ్బులు వెచ్చించకండి. ఆ రోజున కూడా కనీసం ఒక పూట తిండి తినలేనటువంటి బీదాబిక్కి చాలామంది ఉంటారు, పిల్లలు ఉంటారు. మన సంతోషాన్ని వాళ్ళందరితో పంచుకుందాం. వీలైనంత వరకు అందరికీ ఆనందాన్ని కలిగించే దీపావళిగా ఈ దీపావళిని మనం అమర్చుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మీరందరూ కూడా చాలా గొప్పగా నన్ను పెంచి పెద్ద చేశారు. మీరందరూ సకుటుంబంగా మీ కుటుంబంతో మీ వంశం అంతా కూడా సంతోషంగా ఉండాలని. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు నా మాట అది. సో బాలు గారితో ఇంటర్వ్యూ అలా చూస్తుండగానే ఇట్టే కరిగిపోయింది, సమయం కూడా తెలియలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు
వ్యక్తిగతంగా జీవన సాఫల్య పురస్కారం లాంటిది బాలుగారితో ఇంటర్వ్యూ. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ కళ ఇప్పటికి నెరవేరింది. సో థ్యాంక్ యూ బాలుగారు. సో ఇది బాలుగారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ TV5.